ఫిబ్రవరి 14 అనగానే ఒకప్పుడు ప్రేమ పావురాలు స్వేచ్ఛగా తమ ఊసులు పంచుకోవడానికి ఎక్కడ కలుసుకుందామని ప్లాన్ చేసుకునేవారు. కానీ రాను రాను అది మారిపోయింది. కారణం విహెచ్పి బజరంగ్ దళ్. ఈ పేరు వినగానే ఫిబ్రవరి 14న ప్రేమికులు బయట పార్కుల్లో తిరగాలంటే భయపడతారు. ఎందుకంటే బజరంగ్ దళ్ కార్యకర్తలు కనిపించిన యువజంటలకు పెళ్లి చేయిస్తారని భయం. పార్కులు, రోడ్ల వెంట జంటలు కనిపిస్తే తాళి కట్టాలని బలవంతం చేస్తారన్న భయాందోళన. అయితే తామేమీ పెళ్లిళ్ళు చేసే కార్యక్రమాలు పెట్టుకోలేదని, ఫిబ్రవరి 14 అంటే పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లను స్మరించుకొని వీర జవాన్ దివస్గా కార్యక్రమాన్ని నిర్వహించడమే తమ లక్ష్యమని బజరంగ్ దళ్ నేతలు స్పష్టం చేశారు. ప్రేమికుల రోజున బ్యాన్ వ్యాలంటైన్స్ డే, ప్రమోట్ వీర జవాన్ దివస్ అంటూ నినాదాన్ని విహెచ్పి బజరంగ్ దళ్ నేతలు ఇస్తున్నారు. తాము నిజమైన ప్రేమకు వ్యతిరేకులం కాదని, కానీ ప్రేమికుల రోజు పేరుతో వికృత చేష్టలు చేసే విష సంస్కృతికి మాత్రమే వ్యతిరేకమని బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు అన్నారు. పార్కుల్లో, పబ్బుల్లో, ఏదైనా క్లబ్బుల్లో ఇతర ప్రైవేట్ వాలంటైన్స్ డే కార్యక్రమాలు పెడితే తప్పకుండా అడ్డుకుంటామని బజరంగ్ దళ్ నేతలు హెచ్చరించారు. యువతీ యువకులంతా అమరులైన వీర జవాన్లను స్మరించుకొని వీర జవాన్ దివస్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తూ వీరమరణం పొందిన అమరులను స్మరించే రోజుగా ఫిబ్రవరి 14న నిర్వహించుకోవాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్తంగా యువతకు విజ్ఞప్తి చేసింది. ప్రేమ ముసుగులో విశృంఖల చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరిచి బుద్ధితో వ్యవహరించాలని అన్నారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా దగ్గర వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఫిబ్రవరి 14న అమరవీరుల సంస్మరణంగా నిర్వహించుకోవాలని కోరారు. భరతమాత సేవలో తరిద్దామంటూ పిలుపునిచ్చారు. విహెచ్పి, బజరంగ్ దళ్ చేపట్టిన ఈ నినాదం అభినందనీయమని ప్రజలు కొనియాడుతున్నారు.